హరే కృష్ణ. ముందుగా భగవద్గీత ప్రవచనానికి చేసిన భక్తులందరికీ స్వాగతం. ముందుగా మనము మంగళాచరణం ప్రార్థనలతో ప్రారంభిద్దాము. అందరూ ఇక్కడ షేర్ చేస్తున్నారు. భగవద్గీత, శ్రీ గురు ప్రణతి, ఇలాంటి మనం మంగళాచరణాలు మనం ప్రార్థనలతో మనం మొదలుపెట్టినప్పుడు మనకి ఆచార్యుల యొక్క దీవెనలతో మనం ఈ యొక్క పరమ గూహ్యమైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. అందరూ నేను ఉచ్చారణ చేస్తుంటాను, మీరు కూడా చక్కగా దీన్ని ఉచ్చారణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. పోయిన వారము మనము చెప్పుకున్నట్టుగా ఈ భగవద్గీత అనేది వేదాంతము. ఈ వేదాంత సారాన్ని అర్థం చేసుకోవడానికి మనకి అర్హత ఉండాలి. నేను మళ్ళీ మనవి చేసుకోవడానికి ఏంటంటే, ఈ కలిసంతరణ ఉపనిషత్తులో మనకి దీని గురించి వివరించారన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ బ్రహ్మదేవుడు తన శిష్యుడు, తన పుత్రుడైన నారదునికి చెప్తున్నారు, ఇతి షోడశకం నాం కలి కల్మషనాశనం నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. అంటే అన్ని వేదాలని మనము వినమరవేసిన అన్ని వేదాలని మనము సారాన్ని అర్థం చేసుకున్నా కూడా షోడశక నామ్నాం, ఇక్కడ షోడశ నామాలు ఉన్నాయి. హరే కృష్ణ 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 హరే హరే, ఇక్కడ 8. మళ్ళీ హరే రామ 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 హరే హరే 8, మొత్తం కలిపి 16. ఈ 16 నామాలున్న ఇతి షోడశకం నాం కలి కల్మష నాశనం. మనము ఈ కలియుగంలో పుట్టడం వలన మనకి చాలా కల్మషాలు అనేది ఏర్పడుతున్నాయి. మనం చెప్పినట్టుగా ధర్మము 4 పాదాల మీద ఉంటుంది. ఈ ధర్మం 4 పాదాల మీద నడుస్తున్న సమయంలో జనించిన గొప్ప గొప్ప రాజర్షులు, ఋషివర్యులు, వాళ్ళకి వేదాంతాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉందన్నమాట. మనకి ఈ కలియుగంలో 4 ధర్మాలు అనుసరించాల్సింది. ఏంటంటే సత్యము, శౌచము, తపోదయ. మన సత్యాన్ని మాట్లాడాలి. శౌచం శుభ్రంగా ఉండాలి, అంతా బహిర్గతంగా శుభ్రంగా ఉండాలి. తపస్సు అంటే మనము కొన్ని సందర్భాల్లో ఉపవాసాలు చేస్తుంటాం, ఇట్లా నియమనిష్టలు పాటించడం అన్నమాట తపస్సు. దయ కరుణతో ఉండాలన్నమాట. సర్వ మానవులు అంటే సర్వే జనా సుఖినో భవంతు అన్నారు, లోకా సమస్త సుఖినో భవంతు. సో అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే
ఓకే, అంటే ఆ ధర్మాన్ని అనుసరించిన వ్యక్తి మాత్రమే ఈ భగవంతుడు చెప్పిన ఉపదేశాన్ని, కృష్ణ ఉపదేశాన్ని, గీతోపదేశాన్ని అర్థం చేసుకునే అర్హత లభిస్తుంది. కానీ అటువంటి మందభాగ్యులమైన, అంటే కలియుగంలో ఎట్లాగైతే మనకి ఎండాకాలంలో ఎండ తీవ్రతగా ఉంటుంది, చలికాలంలో చలి తీవ్రతగా ఉంటుంది, అట్లాగే కలి కాలంలో కలి ప్రభావము, కలి కల్మషము తీవ్రంగా ఉంటుంది అని చెప్తున్నారు శాస్త్రంలో. సో అందుకే ఏం చెప్పారంటే ఇతి షోడశకం నాం కలి కల్మష నాశనం నా అతః పరతరోపాయ. ఏ ఉపాయం లేదు, పరతరోపాయ ఏ ఉపాయం లేవు. అన్ని వేదాలను మనం చూసినా కూడా ఓన్లీ మనము ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించడం వల్లనే మనం భగవద్ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. అంటే భగవంతుడు ఎవరు, మనం ఎవరము, మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి అనేది మనకు అవగాహన వస్తుందన్నమాట. సో అందరూ 3 సార్లు చాలా ప్రార్థనపూర్వకంగా ఓకే హరే కృష్ణ మంత్రం 3 సార్లు జపిద్దామండి. అందరం చేతులెత్తి చక్కగా అందరూ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము 1వ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకున్నాము ఒక సారాంశము, కొన్ని శ్లోకాలు మనకి పెండింగ్ ఉన్నాయి. సో అవి కూడా ఇవాళ మనం చర్చించుకుందాము. సో 1వ అధ్యాయంలో మనము ఏమి గమనించామంటే వ్యాస మహర్షి యొక్క దివ్య ఆశీస్సులతో సంజయుడు, అంటే ధృతరాష్ట్రుడి యొక్క సెక్రటరీ, ఆయనకు ఒక దివ్య నేత్రములు కలిగి ఉన్నాయన్నమాట. అంటే దివ్య చక్షువులు. మనం చెప్పుకున్నాం ఆధ్యాత్మిక యంత్రం ద్వారా ఆయన లైవ్ టెలికాస్ట్, అంటే కురుక్షేత్ర సంగ్రామంలో ఏమేమి జరుగుతున్నాయో అన్నిటినీ ఆయన తన మహారాజుకి ధృతరాష్ట్రుడికి విన్నవిస్తున్నారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి, ఆయన చూడలేడు కాబట్టి, అంధుడు కాబట్టి, ఆయన వినడం కోరుకున్నాడు కాబట్టి సంజయుడు అన్ని వివరంగా చెప్తున్నాడు అన్నమాట. ధృతరాష్ట్రుడి యొక్క మనోభావనని అర్థం చేసుకున్న సంజయుడు, అంటే ఈయన చాలా మనసు వ్యాకులతో ఉన్నాడు, సందేహంతో ఉన్నాడు, సంశయాత్మకంగా ఉన్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? నా పుత్రులు కౌరవులు పాండవులు సమావేశమైన కురుక్షేత్ర యుద్ధంలో అది ఒక ధర్మ క్షేత్రము, పవిత్రమైన స్థలము. అటువంటి స్థలంలో నేను అనుకున్నది జరుగుతుందా? అంటే పాండవులు చాలా ధర్మస్వరూపులు, మరి అటువంటి పవిత్ర స్థలము వాళ్ళకి అనుకూలించి యుద్ధము వాళ్ళ విజయలక్ష్మి వాళ్ళనే భరిస్తుందా, లేదా తన పుత్రుల మనోస్థితిని ఆ యొక్క పవిత్ర స్థలం ఏమన్నా ప్రభావితం చేసి సంధి చేకూర్చుకుంటారా? ఇట్లాంటి సంశయాలతో ఓకే ఈ యొక్క భగవద్గీత మొదలుపెట్టడం జరిగింది. సో సంజయుడు వివరంగా చెప్తున్నాడు, లేదు మహారాజా, సంధి మాత్రం జరగడం లేదు. దుర్యోధనుడు అక్కడ విషమ పరిస్థితి గమనించాడు. పాండవులు 7 అక్షౌహిణులతో దుష్టద్యుమ్న సేనా నాయకత్వంన ఒక పెద్ద వ్యూహ రచన జరిగింది. దాన్ని చూసి భీతి చెందాడు, భయాందోళన చెంది తన గురువు ఆచార్యుడైన ద్రోణాచార్యుడు, ఓకే ఆయన కూడా సైన్యాధ్యక్షుడు ఇక్కడ. ఓకే సో సైన్యాధిపతులు చాలామంది ఉన్నారు. అందరిలో మహాసైన్యాధ్యక్షుడు ఎవరంటే భీష్ముడు. ఇటుపక్క ఫస్ట్ ఆచార్యుల దగ్గరికి వెళ్ళారు. ఆయన రాజనీతి చతురతను ప్రదర్శించి సో అందరినీ ఓకే ఈ యొక్క యుద్ధానికి సమాయత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట దుర్యోధనుడు. సో తర్వాత చెప్పుకున్నారు సంజయుడు, భీష్ముడు తన శంఖాన్ని పూరించారు. అటు పాండవుల నుంచి కూడా కృష్ణుడు ఇంట్రడక్షన్ జరిగింది. ఎట్లాగా జరిగింది? భక్తవత్సలుడుగా జరిగింది. కృష్ణుడి యొక్క ఇంట్రడక్షన్ ఎలా జరిగిందంటే ఒక రథసారథి, పాదసారథి, తన భక్తుడైన అర్జునుడికి రథాన్ని తోలే వ్యక్తిగా మనకి భగవద్గీతలో పరిచయం జరిగింది. సో అట్లాగా సంజయుడు ఇటు కౌరవుల వైపు గొప్ప వీరులను, పాండవుల వైపు ఉన్న గొప్ప వీరులను ఓకే దుర్యోధనుడు ఎట్లా ప్రస్తావించాడు, ఎట్లా తన యుద్ధ నీతిన వీరి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, వారి శక్తి సామర్థ్యాలు, మన పక్క ఉన్న శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తూ దుర్యోధనుడు చెప్పుకుంటూ పోతున్నాడు అన్నమాట. సో
అప్పుడు మన లైవ్ టెలికాస్ట్ పాండవుల వైపు, ఓకే, అర్జునుడు కృష్ణుడు ఆ రథం మీద, అంటే ఆ రథము అగ్నిదేవుడు ప్రసాదించిన రథము, దివ్య రథము, దాని గురించి ఆ దివ్యత్వము గురించి ప్రస్తావన చేశారన్నమాట సంజయుడు. కానీ అక్కడ ఒక ఇంట్రెస్టింగ్గా జరిగింది ఏంటంటే, అర్జునుడు గూఢాకేశుడు, అంటే ఎటువంటి అజ్ఞానముకు లోను కానివాడు. కానీ ఎందుకో భక్తుడైన అర్జునుడికి కృష్ణుడు తన ఇంద్రియాల నుంచి మొత్తము ఆయన కంట్రోల్లో ఉంటుంది. అంటే భగవంతుడు తన భక్తుడి యొక్క సర్వేంద్రియాలను తన సేవలోనే వినియోగించాలనుకుంటాడు. సో భగవంతుడు అనుకున్నారు, నేను ఇక్కడ భగవద్గీతను బోధించాలనుకుంటున్నాను, అందుకు సరైన వ్యక్తి అర్జునుడే. అందుకే అర్జునుడి మోహజాలంలో పడివేశాడు అనమాట. వెంటనే అర్జునుడు అన్నాడు, ఓ కృష్ణ, కౌరవుల వైపు ఎవరెవరున్నారు వాళ్ళని నేను చూడగోరుతున్నాను, రథం స్థాపయమేచ్యుత అన్నాడు అనమాట. అచ్యుత, నువ్వు నా రథంను ఈ ఇరు వీరుల మధ్య నన్ను స్థాపించు, నేను కౌరవుల వైపు ఎవరెవరున్నారో నేను తెలుసుకోగలుగుతున్నాను అని చెప్పాడనమాట. ఎప్పుడైతే తన స్వజనులను, తన బంధుమిత్రులను చూశాక అర్జునుడి మనస్సు దయార్థ హృదయుడు కాబట్టి భక్తు యొక్క భక్తి లక్షణాలు ఏంటంటే ఆయన చెప్పారన్నమాట మనకి శాస్త్రంలో. పర దుఃఖీ అన్నారన్నమాట. అతి కారుణిక, సాధు సంపన్న, ఇట్లాంటి లక్షణాలు అన్నమాట అన్నీ. సో అటువంటి లక్షణాలను అర్జునుడు కనబరిచాడు. దుర్యోధనుడు చూశాడు అటు సేనను, పాండవ సేనను ఎట్లాగైనా గెలవాలి, రాజుని చతుర్థి ప్రదర్శిస్తే అర్జునుడు తను యాక్చువల్ వ్యాకులు పడ్డాడనమాట. తను బాధపడుతున్నాడు, అయ్యో నా స్వజనులు అందరూ యుద్ధానికి చాలా సన్నద్ధులై ఉన్నారు, యుద్ధం వల్ల జరిగే నష్టాలేంటో వాళ్ళకి తెలియడం లేదు అని చెప్పేసి అర్జునుడు రకరకాలుగా కృష్ణుడికి చెప్తున్నాడు అనమాట, ఈ యుద్ధము ఎందుకు నేను విరమించాలనుకుంటున్నాను అని. సో ఇక ఈరోజు మనము 2 ముఖ్యమైన విషయాల్ని మనం చెప్పుకున్నాము పోయిన వారము. ఓకే, సో ఒకటి, ఎటువంటి దీనివల్ల ఉపయోగం కనబడటం లేదు, అంటే విపరీతాలే కనబడుతున్నాయని అన్నారు. ఇక్కడ చూడండి, పశ్యామి విపరీత అని అన్నారు. అంటే ఈ యుద్ధం వల్ల నాకు నష్టమే వాటిల్లుతుంది కానీ ఎటువంటి శ్రేయస్సు నాకు కనబడటం లేదు అని చెప్పారు. తర్వాత ఈ యుద్ధము చేయడం వల్ల ఎంతోమంది చనిపోతారు అని చెప్పేసి అర్జునుడు తన శరీరంలో జరుగుతున్న వివిధ మార్పుల గురించి చెప్పడం జరిగిందనమాట. అంటే ఆ మార్పులన్నీ ఆయన హృదయ ద్రవిస్తుందన్నమాట కరుణతో. అందుకని అర్జునుడి యొక్క కంపాషన్ గురించి చెప్పారు. సో తర్వాత వచ్చి 2వ అంశం ఇక్కడ విపరీతాలే కనబడుతున్నాయని చెప్పారు అన్నమాట. తర్వాత ఈరోజు మనము 36వ శ్లోకం నుంచి చెప్పుకుంటున్నాము. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, పాపం ఏవాశ్చయేదస్మాన్ అత్వైతాన్ ఆతతాయిన. ఇక్కడ ఆతతాయిన అనే పదానికి ఆచార్యులు చాలా గొప్పగా వివరించారు. ఆతతాయిన అంటే మన శత్రువులు మనల్ని రకరకాలుగా మన నాశనానికి కోరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ పాండవులు, కౌరవులు మనం చూసినట్లయితే పాండవులు ధర్మస్వరూపులు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆచార్యుల, అంటే విప్రులు, అంటే కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వాళ్ళ యొక్క ఆశీస్సులతోనే వాళ్ళు పెరుగుతున్నారు. ధర్మాన్ని మాత్రమే వాళ్ళు అవలంబిస్తున్నారు. అండ్ ఎప్పుడు చూసినా కృష్ణుని మాత్రమే స్మరిస్తున్నారు. అటువంటి పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయంటే, మొదట భీముడికి విషపూరితమైన ఆహారం పెట్టడం జరిగింది. తర్వాత లక్షాగృహంలో వాళ్ళని అందరూ మంటలతో కాల్చాలని చూశారు. తర్వాత అడవులు పాలు చేశారు. పెద్ద పెద్ద రాక్షసులు, బకాసురుడు, హిడింబాసురుడు, గొప్ప గొప్ప రాక్షసుల బారిన పడ్డారు. ఇంకా వాళ్ళ ధర్మపత్ని అయిన ద్రౌపది మాతని ఇన్సల్ట్ చేశారు, పరాభవించారు. తర్వాత వాళ్ళ ఐశ్వర్యాలన్నింటినీ కొల్లగొట్టారు. ఇలాగా అన్ని రకాలుగా పాండవుల్ని వాళ్ళు చాలా చంపాలని ట్రై చేశారు. కానీ ఇక్కడ
భీష్ముడు భాగవతంలో చెప్తున్నారు, ఇన్ని కష్టాలలో ఉన్న వారు ఎవరు కూడా బతకడంలో ఎవరు ఒక ఉత్సాహం కనబరచలేరు. అసలు బతకడమే కుదరదన్నమాట. అసలు ఏదో రకంగా శత్రువులు వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు బతకడం ఎంత కష్టము. కానీ పాండవులు ఎలా ఎన్ని కష్టాల నుంచి బయటపడిగారంటే ఇక్కడ చెప్తున్నారు, విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ. వాళ్ళు ఎల్లప్పుడూ భక్తులు, విప్ర అంటే భక్తులు, ధర్మ అంటే భక్తి, అచ్యుత అంటే భగవంతుడు. భగవంతుడు వాళ్ళ యొక్క భక్తులు ఆయన ద్వారా, అంటే భక్తుల ద్వారా, అంటే నారద మహర్షి యొక్క సాన్నిధ్యంలో, వ్యాస మహర్షి సాన్నిధ్యంలో, ఇట్లాగా రకరకాలుగా పాండవులు ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో భక్తిని అవలంబిస్తూ ఈ యొక్క కష్టాలన్నింటినీ ఎదుర్కోగలిగారు అన్నమాట. సో దీని గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆతత్తాయిన అని పదానికి మనం చాలా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అర్జునుడు ఇటువంటి ఆతత్తాయిలను కూడా చంపడం వల్ల మనకేమొస్తుంది కృష్ణ, మనకు పాపమే కదా సంక్రమిస్తుంది అన్నారు. ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే కదా సంక్రమించేది. అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను, మా మిత్రులను సంహరించటం మాకు ఉచితము కాదు. అంటే కృష్ణుడు అనుకున్నాడు ఇక్కడ, అంటే ఓ అర్జున, నువ్వు చెప్పింది బాగానే ఉంది, శ్రేయస్సు ఏం లేదన్నావు, చంపడం వల్ల చాలా కరుణ చూపిస్తున్నావు, కానీ వాళ్ళు చాలా మిమ్మల్ని ద్రోహపూరితంగా చర్యలు చేశారు. దుర్మార్గులు వాళ్ళని ఎట్లా విడిచిపెడతావు, ఇది ధర్మమేనా అని కృష్ణుడు అడిగిన ప్రశ్న అనమాట. సో దానికి అర్జునుడు చెప్తున్నాడు, ఓకే కృష్ణ, వాళ్ళ ఆతతాయనులే అయినప్పటికీ కూడా, దుర్మార్గులు అయినప్పటికీ కూడా మనకి తెలుసు కదా కృష్ణ, దానివల్ల కలుగు నష్టాలేంటి, అందుకని చెప్తున్నారు, ఓ లక్ష్మీపతి, ఓ కృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి, ఆ కార్యముచే మేమెట్లు సుఖము పొందగలము అని చెప్పేసి అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ కృష్ణుడిని అర్జునుడు ఓ జనార్దన అని బోధిస్తున్నాడు అన్నమాట. సంబోధించి తన ఉద్దేశం ఏం చెప్తున్నారంటే, వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు, మేమెందుకు వాళ్ళని చంపడం, దాని వల్ల ఉపయోగం ఏంటి అని అర్జునుడికి ఏం చెప్తానంటే, వాళ్ళందరూ లోభముచే ఆవరింపబడిన హృదయములు, అంటే ఈ రాజ్యకాంక్షతో ఉన్నారు వాళ్ళందరూ. ఈ కుల సంహారము వలన, ఈ బంధు కలహము వలన ఎటువంటి నష్టాలు ఉంటాయో వాళ్ళకి తెలియడం లేదు. వంశ నాశనమునందు దోషము వలన కలుగు నష్టాల గురించి, పాప కార్యాల గురించి మనం ఎందుకు ముందుకెళ్ళాలి, అంటే నియుక్తులు కావాలి. సో మనం ఎందుకు యుద్ధంలో మనం పోరాటం చేయాలనుకోవాలి అని చెప్పేసి ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అంటే జనార్దన అంటే చెప్పాం కదా పోయిన వారము, మెయింటైనర్ ఆఫ్ ద వరల్డ్. జన అర్దన, జనులను తను మెయింటైన్ చేసే ఎవరంటే విష్ణువు, జనార్దనుడు ఒక పేరు అనమాట. సో ఇట్లా అర్జునుడు చెప్పిన తర్వాత ఇక్కడ 39వ శ్లోకం నుంచి అర్జునుడు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క యుద్ధం జరిగితే వచ్చే విపరీతాలు ఏంటి అనేది ఫస్ట్ ఒక పదంలోనే కులక్షయ అని చెప్తున్నమాట. ఈ కులక్షయ ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో బిభవత్యుత. ఓ కృష్ణ, ఈ కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారాలు నశించిపోవును. ఎందుకంటే ఇక్కడ ఇదొక వరల్డ్ వార్ అన్నమాట. ఈ వరల్డ్ వార్లో అన్ని యొక్క దేశాల నుంచి గొప్ప గొప్ప రాజు ఋషులు అక్కడ సమాయత్తమయ్యారు. అంటే వాళ్ళు ఇంటికి పెద్దవాళ్ళు, రాజ్యానికి పెద్ద దిక్కు. సో వాళ్ళు ఇక్కడందరూ ఈ యుద్ధంలో చనిపోతే తన యొక్క కుటుంబానికి, తన రాజ్యానికి అండగా ఈ వంశాచారాలను బోధించే వాళ్ళు ఎవరుంటారు, చూపించే వాళ్ళు ఎవరుంటారు అనేది ఇక్కడ అర్జునుడి ప్రశ్న అనమాట. ఈ కులక్షేమం వలన శాశ్వతమైన వంశాచారాలు నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మ వర్తనులు అవుతారు. అంటే వాళ్ళకి ధర్మం ఏంటో తెలియదు కదా. అందుకే ఇక్కడ మనం చాలా పెద్ద విషయము ఒకటి చెప్పుకోవాలి. ఒక శాస్త్రంలో మనకి 5 యొక్క ఐటమ్స్ గురించి చెప్పారు, 5 యొక్క అంశాల గురించి. ఈ 5 అంశాలున్న వాటిని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. 1 బ్రాహ్మణులు, ఫస్ట్ వచ్చి బ్రాహ్మణులు. 2 గోవులు,
3 పెద్దవారు, పూజ్యులు, 4 స్త్రీలు, 5 చిన్నపిల్లలు. ఈ 5గురిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత క్షత్రియ ధర్మం అన్నమాట. ఆలోచించండి, బ్రాహ్మణుడు ఒక తలకాయ లాంటి వారు అనమాట, అంటే శిరస్సు లాగా. ఇప్పుడు శిరస్సు అంటే అన్ని ఇంద్రియాలు ఇక్కడే ఉన్నాయి, కళ్ళు చూస్తున్నాయి. ఓకే, అంటే జ్ఞానాన్ని అర్థం చేసుకునే ఓకే ఒక ఒక భాగము శరీరంలో అంటే ఒక తలకాయ. ఈ యొక్క సొసైటీలో బ్రాహ్మణులు హెడ్ లాంటి వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఏ యొక్క నిర్దేశం చేస్తే, మార్గనిర్దేశం చేస్తే అట్లాగే అందరూ పోతుంటారు అన్నమాట. అందుకని బ్రాహ్మణులు చాలా ఇంపార్టెంట్ సొసైటీలో కాపాడవలసిన. గోవు యొక్క పాలతో నెయ్యి ప్రతి విషయంలో, ఓకే, గోమాత వల్ల మనం యొక్క యజ్ఞ యాగాదులు చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది కదా, ఒక స్టోరీ ఉంది. విశ్వామిత్రుడు వశిష్ఠుడి మధ్యలో వైరం ఉంటుంది. సో వశిష్ఠుడికి తన కామధేను ఇవ్వజూపలేదు. ఎందుకంటే ఈ కామధేను వలనే నేను నా యొక్క యజ్ఞ యాగాదులు నిర్విరామంగా చేయగలుగుతున్నాను అని చెప్తారన్నమాట. అంటే గోవు మాత అంత ఇంపార్టెంట్ అన్నమాట. రెండోది. ఓకే, సో మూడోది వచ్చి పెద్దవారు. ఇప్పుడు మనకి గమనిస్తుంటే చాలామంది పెద్దవారికి జ్ఞానం అంటే తల పండుతుంది కానీ జ్ఞానం పండటం లేదు. అందువల్ల వాళ్ళు ఏదో రూమ్లో కూర్చొని ఒక సీరియల్స్నో ఏదో టీవీ చూసుకుంటూ వాళ్ళ పాటి వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకూడదులే, వాళ్ళ ఉపయోగం ఏంటిలే అని పిల్లలు కూడా ఆలోచించడం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు కలియుగంలో. ఇది ఒక మన ధర్మ సంకటం. ఓకే, సో ఇది కులక్షయం లాంటిది అనమాట. సో కానీ ఇదివరకు సాంప్రదాయాలన్నింటినీ పెద్దవారే మనకి ఏది ఆచరణ యోగ్యమో చెప్పగలిగేవారు అనమాట. సో అటువంటి పెద్దవారిని పూజించాల్సిన బాధ్యత మనకుంది. తర్వాత స్త్రీలు వాళ్ళ పాతివ్రత్యాన్ని ఎంతగా వాళ్ళు అవలంబిస్తారో, ఓకే, వాళ్ళ కుటుంబం అంత చక్కగా ఉంటుందన్నమాట. సో దీని గురించి శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పారన్నమాట. అంటే సంస్కారాలు అన్నారన్నమాట. షోడశ సంస్కారాలు, 10 సంస్కారాలు, ఇట్లా ప్రతి విషయంలో కూడా. ఓకే, మన పిల్లవాడు పుట్టినప్పటి నుంచి జాతకర్మ, ఓకే, దాని ముందు గర్భధాన సంస్కారం, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఉపనయనము, ఇట్లా అన్నీ. ఓకే, సో ఆ తర్వాత మనము అంత్యేష్టి, చివరగా మనము చనిపోయిన తర్వాత జరిగే ఒక సంస్కారాలతో సహా మనం జరుపుతూ ఉంటారన్నమాట మనకి. సో వీటన్నిటినీ ఎవరు చెప్తారు? ఈ యొక్క బ్రాహ్మణుడు, ఓకే, ఆ పెద్దవారు, ఓకే, లేదా స్త్రీల యొక్క పాతివ్రత్యం అండ్ చిన్నపిల్లలు. సో చిన్నపిల్లలు రాబో తరం వాళ్ళకి అందించాల్సిన లక్షణాలని ఒక పిల్లల మీద మనకి చాలా బాధ్యత ఉందన్నమాట. సో వాళ్ళని మొదటి నుంచే అదే అంటారు కదా మనకి పెద్దవారు, మొక్కైన వంగున చెట్టు కాని వంగున మొక్క వంగున కదా. అంటే మొక్క వంగంది చెట్టు ఏం వంగుతుంది? అంటే చిన్నప్పుడే వాళ్ళని చక్కగా వాళ్ళ దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. సో అందుకని ఈ 5 అంశాల గురించి ఒక మన చరిత్రలో చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ అర్జునుడు అంటున్నారు, ఓ కృష్ణ, ఈ కులక్షేమం వలన శాశ్వతమైన వంశాచారాలు నశించిపోవును. సో మిగిలిన వారు ఏమవుతారు? అధర్మ వర్తులను అవుతారు. సో అంత గొప్పగా చెప్పారు చూడండి అర్జునుడు ఇక్కడ. సో ఇక్కడ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణ్యయ జాయతే వర్ణశంకర. ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలమగుడు చేత కులస్త్రీలు కులతలగవుతారు. ఓ వృష్ణి వంశ సంజాతుడా, అట్టి కులస్త్రీలు పతితులైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును. వర్ణశంకర. ఈ కలియుగంలో మనకెందుకు కలి ప్రభావం చెప్పాను చూసారు ఇందాక? అదేంటంటే కలో శూద్ర సంభవ. కలియుగంలో ఎటువంటి సంస్కారాలు సద్బ్రాహ్మణులతో ఒక మార్గనిర్దేశన మనకు జరగడం లేదు. ఓకే, మనకి కొంతమంది చేస్తున్నారు కానీ సద్బ్రాహ్మణులు దొరకడం లేదు. చాలా కష్టమవుతుంది సద్బ్రాహ్మణులను కలవడం. ఓకే, సో అటువంటి యొక్క కలి ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఈ సంస్కారాలు లేక కుల స్త్రీలు ఓకే పతితులు అవ్వడం వలన అవాంఛనీయ సంతానం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఇక్కడ బ్రహ్మ బంధు అనే పదం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక అతను తన డాక్టర్, తన కొడుకు డాక్టర్ అని చెప్పడానికి లేదు, తను కూడా అదే అర్హత పొందితే డాక్టర్ అని చెప్పచ్చు, లేదా డాక్టర్ కొడుకు అంటాము. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, ఆ బ్రాహ్మణ కుటుంబంలో తీసుకున్నారు కాబట్టి ఓకే వీడు కూడా బ్రాహ్మణుడే అనేస్తున్నాం ఇప్పుడు మన కలియుగంలో. ఓకే, వీడు పలానా క్షత్రియ కుటుంబంలో జన్మించాడు అని చెప్పేసి క్షత్రియుడు అంటున్నాము. కానీ తన క్షత్రియోచితమైన
విద్యలు నేర్చినవాడు, లేదా బ్రాహ్మణ, ఓకే మేము చెప్పుకున్నాం కదా పోయిన వారము, యజన యాజన పఠన పాఠన, ఓకే ఇలాంటి ఆ, వృత్తులన్నీ అవలంబించిన బ్రాహ్మణుడు, ఓకే వాళ్ళనే సద్బ్రాహ్మణులు అంటారు. సో అటువంటి ఆ క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు కనబడికి మరుగైపోతున్నారు ఈ యొక్క కలి ప్రభావం వలన. అందుకే ఇక్కడ వర్ణాశ్రమము అనేది మనకి కనబడలేదు. ఓకే, ఇది ఇక్కడ అర్జునుడు చెప్పిన వాదన. సో శంకరో నరకాయైవ కులజ్ఞానం కులశ్చ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియ. ఇది చూడండి, ఇక్కడ చాలా పెద్ద గొప్ప విషయం. మనం ఇప్పుడు అందరూ చూస్తున్నాం, పెద్దవారందరూ లుప్త పిండోదకాలు అంటే మన తల్లిదండ్రులు మరణానంతరము వాళ్ళకి మనము పిండ అర్పణం చేస్తాము, పిండ ఉదకం. ఓకే, సో ఇటువంటి అవాంఛనీయ సంతానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ యొక్క ఆచారాలను అంటారంటే మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాల కింద వాళ్ళని వదిలేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి దాని యొక్క ప్రాముఖ్యత తెలియదు అనమాట. అసలు ఎందుకు చేయాలి, ఏంటి చేయాలనేది వాళ్ళకి తెలియనప్పుడు ఏమవుతుంది, ఆచారాలన్నీ పక్కన పెట్టడం వల్ల నాశనం అవుతాయి. దానివల్ల నా జీవితం నరకము సంప్రాప్తించును. అంటే మన పూజ్యులైన చెప్పారు పెద్దవారు, వాళ్ళు పరమపదించిన తర్వాత ఉత్తమ లోకాలు ప్రాప్తించకపోవచ్చు. అటువంటప్పుడు శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే వాళ్ళని వాళ్ళ యొక్క అంశాలుగా, అంటే తండ్రి తర్వాత తన అంశ పుత్రుల్లో ఉంటుంది. ఆ పుత్రుడు ఏం చేస్తారు, ఓకే మన గయా, కాశీ ఇట్లాంటి వెళ్తుంటారు, వెళ్ళి అక్కడ పిండోదకం చేస్తుంటారు. ఎందుకంటే పిండోదకం అంటే విష్ణు ప్రసాదము. ఆ విష్ణు ప్రసాదాన్ని వాళ్ళకి నివేదన చేయడం వల్ల అది స్వీకరించి వాళ్ళు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అన్నమాట. సో అటువంటి పిండోదకాల క్రియల్ని మనం నాశనం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, చాలామంది ఇది ఆల్రెడీ జరుగుతుంది. ఇది ఇక్కడ అర్జునుడు ద్వాపరిగంలోనే చెప్పాడనమాట. ఇక్కడ పిండోదక క్రియలు సంపూర్ణంగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబాలకు చెందిన పితరులు పతనము పొందురు. చూడండి ఎంత చక్కగా చెప్పారు. అంటే ఒక రాజ్యకాంక్ష వల్ల జరుగుతున్న యుద్ధం వల్ల కులక్షేమం జరుగుతుంది. కులక్షేమం వల్ల కుటుంబం నాశనం అవుతుంది, పెద్దవారు ఉండరు. దానివల్ల స్త్రీలు కులస్త్రీలు అవుతారు, అవాంఛనీయ సంతానం ఏర్పడుతుంది. ఓకే, అంటే ఏ యొక్క ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క దాని యొక్క ప్రాముఖ్యత తెలియదు. ఇప్పుడు కలియుగంలో దేర్ ఇస్ నో క్యాస్ట్. ఓకే, అందరూ ఒకే జాతి, ఒకే వర్ణం. ఏ వర్ణం అంటే ఎవరు కూడా వేదాన్ని అనుసరించడం లేదనమాట. అది ఒకే వర్ణము. ఇదివరకు వేదాన్ని అనుసరిస్తే వాళ్ళ స్వభావరీత్యా బ్రాహ్మణులను, శత్రులను, వైశ్యులను, శూద్రులను చెప్పగలిగారు. ఇప్పుడు ఎవరు ఏది చెప్పడానికి మనకి వల్ల కాదనమాట. ఓకే, పుట్టుకతో జన్మతః పుట్టారు కదా అంటే చెప్పడం లేదన్నమాట. ఓకే, సో దానికని మనకి శాస్త్రాల్లో ఓకే సంస్కారాత్ భవేత్ ద్విజ అన్నారు. జన్మనా జాయితే శూద్ర, జన్మతః శూద్రుడే. ఎందుకంటే వారి అజ్ఞానంతో పుడతాడు. వారి జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడే వాళ్ళు ద్విజులు అవుతారు, విప్రులు అవుతారు, బ్రాహ్మణులుగా అవుతారు అని చెప్పేసి చెప్తున్నమాట. సో ఇక్కడ అర్జునుడు అంటున్నారు జాతి ధర్మ కుల ధర్మశ్చ శాశ్వత. ఈ యొక్క దుష్ట చర్యల వల్ల, అంటే ఈ యొక్క రాజకాంక్ష వల్ల జరుగుతున్న సంగ్రామం వల్ల ఓకే ఏమవుతుంది, కులాచారాలు నశింపజేసి అవాంఛనీయ సంతానముకు పాప కర్మల చేత ఎవరైతే చేయబడతారో ఓకే వాళ్ళ యొక్క జాతి ధర్మాలు, కుల ధర్మాలు నాశనమగును. ఇక్కడ కుల ధర్మము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇందాక చెప్పుకున్నట్టుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఓకే, సో వాళ్ళకు ఒక రకమైన కులము. తర్వాత ఈ జాతి ధర్మము, ఆశ్రమాలు ఉన్నాయి, బ్రహ్మచార్య, గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస. ఇట్లాంటివి రకరకాల వర్ణాశ్రమ ధర్మాలను గురించి చెప్తున్నారు. అలాగే సొసైటీలో కొన్ని గొప్ప గొప్ప వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, మనం చూస్తూ ఉంటాము గవర్నమెంట్ మనకి ఇవి చేయాలి అవి చేయాలని ట్యాక్సులు తీసుకొని రూపంలో. సో వీటన్నిటికీ ఆ లీడరు క్షత్రియ గుణ సంపన్నుడై ఉండాలి. అటువంటి వారు లేకపోతే ఆ సామ్రాజ్యం అంటే ఆ దేశము ఓకే దుర్భిక్షం అవుతుంది ఓకే అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో కలియుగంలో చెప్తున్నారు అనమాట. దెన్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఓ కృష్ణ, ఓ జనార్దన, కుల ధర్మములను నాశనము చేయవారు శాశ్వతముగా నరలోక నివాసులగుతారని గురు శిష్య పరంపరాగతముగా నేను వినియుంటిని. సో అర్జునుడు తన సొంత తెలివితేటలు చెప్పడంలా, అంటే తన ఏదో మనసుకు తోచింది చెప్పడంలో, ఇక్కడ తన యొక్క ఆచార్యులు, గురువుల నుంచి ఏదైతే బోధించారో వాటిని అర్థం చేసుకొని చెప్తున్నాను అనమాట.
ఓకే, సో ఇట్లాగా అర్జునుడు రకరకాలుగా చెప్పి, ఓ కృష్ణ, ఇంత విచిత్రము ఘోరమైన పాప కర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి. అంటే అర్జునుడు అనుకుంటున్నాడు తను చేస్తూనే ఎంత పాప కర్మమో కదా, ఈ రాజ్య సుఖము అనుభవించడానికి ఆశతో మేము స్వజనమును వధింపగోరుచున్నాము, వాళ్ళని చంపాలనుకుంటున్నాము అని చెప్పేసి అర్జునుడు చెప్తారు. ఓకే, ఇక్కడ అర్జునుడు ఈ మాట చెప్పిన తర్వాత, ధృతరాష్ట్రుడి పుత్రుడు నిరాయుధుడైన మమ్మల్ని ప్రతీకారం చేసినా కూడా, ఈ రణరంగమున మమ్మల్ని చంపినా కూడా మాకు ఇబ్బంది లేదు, అదే క్షేమం. ఎందుకంటే మేము వాళ్ళని చంపడం వల్ల ఈ పాపాన్ని మూట కట్టుకుంటాము. అటువంటిది మేము నిరాయుధుడిగా ఉండడం వల్ల మమ్మల్ని వాళ్ళు వధించినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే అర్జునుడు ధర్మాన్ని ఆచరించాలనే గట్టిగా ఆయన అనుకుంటున్నాడు అనమాట. సో ఇక్కడ సంజయుడు అంటున్నారు, అర్జునుడు రణరంగమున ఈ విధంగా పలికి ధనుర్బాణములను ప్రక్కగా పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు చితికిలబడెను. ఇంకా అర్జునుడు అన్నారు, ఓ కృష్ణ, తన గాంధీవాన్ని పక్కన పెట్టేశాడు. ఓకే, ధనుర్బాణాలు పక్కన పడేసి చాలా దుఃఖపూరితంగా మనసు వికలమై రథం నుంచి చితికిలబడ్డాడు. సో ఇక్కడ ప్రభుపాదుల వారు చాలా చక్కగా చెప్పారు. అర్జునుడి లక్షణాలు ఏంటంటే, హృదయ చాలా కోమలమైనది, దయార్థ హృదయుడు. ఓకే, దుర్మార్గులైనా కూడా వాళ్ళని చంపడానికి ముందుకు రావట్లేదు. అంటే తనకి చాలా క్షమాగుణం ఉందన్నమాట. ఓకే, తర్వాత ఆయన చక్కగా ఈ యొక్క రాజ్యకాంక్ష వల్ల జరిగే సంగ్రామం వల్ల ఇన్ని అనర్థాలు ఉంటాయి, ఎన్ని విపరీతాలు ఉంటాయి అనేది తను అర్థం చేసుకోగలుగుతున్నాడు. తర్వాత ఈ యొక్క జాతి ధర్మం, ఈ కుల ధర్మాలని, ఓకే, ఈ అధర్మం రాకుండా చూడడానికి తను చేయాల్సిందే లక్షణాలు ఉన్నాయి, అన్నిటినీ అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడు మన కృష్ణుడికి. ఇంకా స్వార్థపూరిత చింతన అనేది లేదు ముందు. అటువంటి వ్యక్తి, అటువంటి దయార్థ హృదయుడే ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి అర్హుడు అని చెప్పేసి మన ఆచార్యులు మొదటి అధ్యాయంలో మనకి సారాంశంగా మనం అర్థం చేసుకోవాల్సి అనమాట. హరే కృష్ణ, నేను కొంచెము చిన్నగానే వెళ్తున్నాను, ఎందుకంటే మొదట మనకి కాంటెక్స్ట్ అని అర్థం కావాలి. ఓకే, సో కొన్ని శ్లోకాలు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మనము 2వ అధ్యాయంలో వీలైనంత వరకు మనం చెప్పుకుందాము. ఓకే, సో ఇప్పుడు 2వ అధ్యాయంలో సంజయుడు మళ్ళీ చెప్తున్నాడు. సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు చెప్తున్నాడు అర్జునుడి పరిస్థితి ఏంటి, చింతాక్రాంతుడై అశ్రువులతో, అంటే కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయన్నమాట, అశ్రువులతో నిండిన నేత్రములు, జాలితో తన గుండె, దయార్థ హృదయుడు, తన హృదయము కరుణతో నిండి జాలితో నిండినవాడు. ఓకే, అర్జునుడిని చూసి మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. సో అర్జునుడు చెప్పాడు, ఓ కృష్ణ, నేను ఇంక యుద్ధం చేయలేను అని చెప్పేసి తన ధనుర్బాణాలను పక్కన పెట్టేశాడు కదా. సో ఇప్పుడు కృష్ణుడు చూసి చెప్తున్నాడు అన్నమాట. కానీ సంజయుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అర్జునుడు చూపిస్తున్న భూత దయ ఇది మంచిదా కాదా అనేది ఆచార్యులు వర్ణిస్తున్నారు అన్నమాట. అర్జునుడు ఏం చూస్తున్నాడు, అక్కడ తన స్వజనులను చూస్తున్నారు, వాళ్ళని శరీరం చూస్తున్నాడు లేదా ఆత్మస్వరూపులకు చూస్తున్నాడా అనే దాని ఆచార్యులు ముందుగానే ఇక్కడ వ్యవహరిస్తున్నారు అన్నమాట. ఓకే, సో తన వివరణ ఏం చేస్తున్నారండి ఆచార్యులు, అర్జునుడు చూపిస్తున్న భూతదయ, అక్కడ చాలామంది దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళని కానీ చంపనిచో. అంటే ఒక రాజు లక్షణం ఏంటంటే, ఎవరైతే నేరం మోపిన తన వ్యక్తి పైన తన ఒక యాక్షన్ తీసుకోకపోతే, ఓకే, క్రమశిక్షణ అంటారు చూసారా, క్రమశిక్షణ తీసుకోకపోతే వాళ్ళు తర్వాత తదనంతరంగా ఎక్కువ నరకయాతన అనుభవించాలి, ఎందుకంటే ఇంట్రెస్ట్ చెల్లించాలన్నమాట. ఈరోజు రాజు శిక్షిస్తే వాళ్ళు మున్ముందు ఒక దుర్మార్గ పనులు చేయకుండా ఉంటారు. రెండోది, తను రాజు చేతుల్లో శిక్షించబడటం వల్ల, ఓకే, యమధర్మరాజు, ఓకే, యమధర్మరాజు యొక్క ఆయన రిప్రజెంటేటివ్ అనమాట రాజు. అంటే రాజు అంటే లోకపాలకుల అయిన వాళ్ళ యొక్క శక్తిని తన అధీనంలో ఉంటుందన్నమాట, అది క్షత్రియుడు అనమాట. అంటే రాజు అంటే రాజుని నరదేవుడు అన్నారన్నమాట. సో ఇక్కడ అర్జునుడు చూపిస్తున్న ఈ జాలి అనేది ఒక క్షత్రియుడిగా భూతదయ మంచిదేనా అనేది ఆచార్యులు మనకు చెప్తున్నారు. అంటే శరీరం చూస్తే మనకి అర్థం కాదు, అరే వాళ్ళని చంపడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయని.
కానీ వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ఇంకా నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళకి మనము చేసే ధర్మము క్షత్రియోచితమైన ధర్మము, దాన్ని విడనాడకూడదు అనేది ఇక్కడ అర్జునుడికి అర్థం కావట్లేదు. సో అందుకే సంజయుడు ఏం చెప్తున్నారంటే కృష్ణుని మధుసూదన అనే వర్ణించారన్నమాట. ఇటువంటి ఒక ధర్మాన్ని అర్థం చేసుకోలేని అర్జునుడు, అంటే తన యొక్క హృదయము చాలా కష్టంతో సంక్లిష్ట పరిస్థితిలో ఉందన్నమాట. అటువంటి పరిస్థితి నుంచి బయట వేయగలిగే ఎవరంటే పరమాత్ముడే. అంటే మధు అనే రాక్షసుని సంహరించిన మధుసూదనుడు తన భక్తుడి యొక్క కష్టమైన పరిస్థితుల్లో ఆపద్బాంధవుడిగా ఉంటారనమాట అని చెప్పేసి ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ శాస్త్రాల్లో ప్రతి ఒక్క వాక్యం వెనక చాలా అవగాహన ఉంటుంది. సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడంటే ఇక్కడ అర్థం చేసుకుంటున్నాడు, ఓ ధృతరాష్ట్రుడా, అర్జునుడి పరిస్థితి ఉంది, కానీ ఇక్కడ ఎవరున్నారు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు మధుసూదనుడు. ఇప్పుడు ఆయన చెప్పబోతున్నాడు ఆయన సంక్లిష్ట పరిస్థితి నుంచి ఎట్లాగా అర్జునుడిని కాపాడుతాడు అనేది ధృతరాష్ట్రుడికి ముందుగానే విన్నవిస్తున్నాడు అనమాట. ఇప్పుడు మొదటి శ్లోకము సో కృష్ణుడు మొదటి శ్లోకము భగవద్గీతలో చెప్తున్నారన్నమాట. మొదటి అధ్యాయంలో కృష్ణుడు ఏం చేశాడు, ఏం చెప్పాడో సంజయుడు చెప్పారన్నమాట. ఏం చెప్పారు? ఓ అర్జున, చూడము అక్కడ కౌరవుల భీష్మ, పిత, ద్రోణ ఆచార్యులు అందరిని చూడుము అంటూ చెప్పాడు అంతే. కానీ ఇక్కడ మొదటిసారిగా వ్యాస మహర్షి కృష్ణుడు ఏం చెప్పారు అనేది మనకి చెప్పడం జరిగింది. శ్రీ భగవానువాచ అన్న పదము. సో భగవానుడు అంటే ఏంటంటే రూపవాన్, గుణవాన్, భాగ్యవాన్, ధనవాన్. సో ఇట్లాంటి చాలా రకరకాల పదాలు ఉన్నాయి మనకి. సో దాంట్లో భగవాన్ అన్న పదానికి పరాశర ముని అంటే వ్యాస మహర్షి యొక్క తండ్రి అయిన పరాశర ముని దాని గురించి వివరించారన్నమాట. సమస్త ఐశ్వర్యము, సమస్త శక్తి, సమస్త కీర్తి, సమస్త సౌందర్యము, సమస్త జ్ఞానము, సమస్త వైరాగ్యము, ఈ షడ ఐశ్వర్యాలు, ఈ 6 ఐశ్వర్యాలు సమగ్రంగా ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యశ్చైవ సన్నం భగ ఇతింగన అని చెప్పారన్నమాట. సో ఈ షడైశ్వర్య పురుషోత్తముడు ఎవరంటే దాన్ని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ శ్లోకంలో ముఖ్యమైన మనం పాఠాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవద్గీత మొత్తం చదివిన తర్వాత ఎవరు భగవద్గీతని చెప్పడం జరిగింది, ఉపదేశించింది ఎవరు అంటే దేవాది దేవుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, భగవంతుడు, శ్రీకృష్ణుడు అని ఎవరైతే తన భక్తితో తన శ్రద్ధతో భగవద్గీతను అవగాహన చేసుకోగలుగుతారో వాళ్ళకే ఈ భగవద్గీత యొక్క ఫలితం అంటే ఫలశ్రుతి అంటారు కదా, ఆ ఫలశ్రుతి లభిస్తుంది అని చెప్తున్నారు ఆచార్యులు. అలా కాకుండా ఒక రాజు అర్జునుడు, ఇంకొక గొప్ప వ్యక్తి శ్రీకృష్ణుడు అన్ని రకాల విద్యలు నేర్చిన అంటారు కొంతమంది. 64 కళల్లో ఆరితేరిన ఒక వ్యక్తి శ్రీకృష్ణుడు తనకు తెలిసిన అనుభవాన్ని అర్జునుడికి పంచాడు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఎప్పుడైతే మన మనస్సు మోహితమవుతామో అంటే ఆయన సాక్షాత్ భగవంతుడే అని కాకుండా ఒక గొప్ప వ్యక్తిని అనుకోనే మనము భగవద్గీతని చాలామంది దాని అంటారంటే గొప్ప అంటే ఇప్పుడు రచనలు చేస్తున్నారు. అంటే చాలా బుక్స్ ఉన్నాయి. అంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ నాకు బాగా నేను చదివాను అన్నమాట బుక్స్. అంటే మనకి ఇన్స్పిరేషనల్ బుక్స్ అన్నమాట. వీటన్నిటిని మనం ఎట్లాగా మన జాబ్ని పర్ఫెక్ట్గా చేయగలగాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళని ఎట్లా మనము ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, వీటన్నిటినీ మనం భగవద్గీత నుంచి నేర్చుకోవచ్చు అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. మనం ఆ రకంగా భౌతిక వాంఛ అంటే భౌతికమైన కోరికలను అనుసరించి మనము భగవద్గీతని అర్థం చేసుకోరాదు. ఇది ముఖ్యంగా నేను మీకు అందరికీ నేను విన్నపం చేస్తున్నాను. ఇక్కడ దేవాది దేవుడు భగవంతుడు. మనం ఎట్లాగైతే గుడికి వెళ్ళి మనం భగవంతుడిని ఆరాధిస్తాము, అట్లాగే భగవంతుడు గారు మనందరి హృదయాల్లో ఉన్నారు. మనం హృదయంలో ఉన్న భగవంతుడిని ఆయన చెప్పిన వాక్కులను మనం వినే పరిస్థితులు మనం లేము. మనం ఏదైనా చెడు పని చేస్తున్నాం అనుకోండి,
ఇక్కడ మన మన హృదయంలో ఉన్న భగవంతుడు మనం చెప్తున్నాడు ఇది చెడు చేయకూడదని. కానీ మనం వినే ఒక పరిస్థితులు లేము. ఎందుకంటే ఆ వాయిస్కైనా మన కోరికలే చాలా బలమైనది కాబట్టి మనం ఆ యొక్క స్వరాన్ని మనం సౌండ్ని మనం వినలేకపోతున్నాం అన్నమాట. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే భక్తులకి ఎప్పుడైనా సంక్లిష్ట పరిస్థితి ఏర్పడితే స్వయంగా దేవుడు అంటే భగవంతుడే తన యొక్క రిప్రజెంటేటివ్ అయిన గురువు ఆచార్యుల ద్వారా లేదా స్వయంగా తన యొక్క భగవద్గీత ద్వారా మానవాళికి సందేశాన్ని అందిస్తున్నారు. అలా మనం అర్థం చేసుకోవాలి. ఎట్లాగైతే ఒక తండ్రి ఒక లెటర్ రాస్తారు తన పుత్రుడికి, నాయన ఇలా చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండని. అలాగే మనకి చెప్పారు, అహం బీజ పిత అన్నారు. అన్ని జీవరాశులకి పిత ఎవరంటే భగవంతుడు, శ్రీ భగవానుడు అని చెప్తున్నారు భగవద్గీతలో. సో అటువంటి భగవంతుడు మనకి అందిస్తున్న ఈ భగవద్గీతను చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా అటెన్షన్ అన్నారు. అంటే చాలా వినమ్రంగా శ్రద్ధతో చాలా భక్తిపూర్వకంగా మనం అర్థం చేసుకోగలిగితే మన జన్మ తరిస్తుంది. ఇది నేను ఎక్కువగా చెప్పడం జరుగుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం వినబోయే ప్రతి వాక్కుని మనం ఆ యొక్క దృష్టితో మనం ఆలోచించడం చేయాలన్నమాట. సో ఇక్కడ కృష్ణుడు ఏమన్నారు, కుతస్త్వా కల్మషమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మషము నీకు ఎచటి నుండి దాపురించినది. జీవితపు విలువల నెరిగిన మానవునకు ఇది అర్హము కానిట్టిది. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించుము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కృష్ణ చెప్తున్నాడు, అర్జున నువ్వు క్షత్రియుడు అంటే ఆర్యుడు అంటే ధర్మ అర్థ కామ మోక్షము ఈ పురుషార్థాల గురించి సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తిని ఆర్యుడు అంటారు. మరి ఈ యొక్క ఆర్యు నువ్వు పుట్టిన జన్మ తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ అన్నారు కదా భరతవంశీయుడు అన్నారు తర్వాత కూడా. సో ఈ భరతవంశంలో పుట్టిన అర్జున, నీకెట్లా ఈ యొక్క కల్మషాలు దాపురించినది? సో జీవితంలో విలువలతో కూడిన మన ఎడ్యుకేషన్ మన చదివాం కాబట్టి మరి ఆ విలువలతో కూడిన మనకి ఏదైతే ధర్మాన్ని మనం నిర్వర్తించాలో అటువంటి దాన్ని గురించి నీకెందుకు ఇన్ని సందేహాలు ఏర్పడుతున్నాయి? ఆ యుద్ధము ఎందుకు చేయకూడదని చెప్తున్నావు అంటే నీకేనా ధర్మాల గురించి తెలిసింది? అటు భీష్ముడు, ద్రోణాచార్యుడు, నీ గురువులు, నీ పితామహుడు, వాళ్ళకి తెలియదు ధర్మాలు ఏంటో. మరి వాళ్ళెందుకు ఈ మాట చెప్పకుండా యుద్ధాన్ని విరమించట్లేదు అంటే అర్జునుడు ఆల్రెడీ చెప్పారు. కానీ వాళ్ళు రాజ్యకాంక్షకో లేకపోతే లోపపూరితమైన అంటే మనస్సు లోభంతో కూడి తన యుద్ధానికి వాళ్ళు సన్నద్ధులయ్యారు. కానీ నేను అటువంటి వాడిని కాదు అని చెప్పేసి అర్జునుడి వాదన. ఇంకొకటి ఏంటంటే అర్జునుడు అనుకుంటున్నాడు, నేను చెప్తున్నాను ముందుగానే, రాజనీతి శాస్త్రం చెప్పేది ఏంటంటే శత్రువు ఎవరైనా సరే దండన చేయాలి. శత్రువు ఎటువంటి తండ్రి అయినా, ఎవరైనా పిల్లవాడైనా, అంటే తన బిడ్డ అయినా, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి క్రమశిక్షణ అంటే వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పూజ్యులైన వారిని ఎప్పటికీ వాళ్ళకి చంపడానికి లేదనమాట. అంటే పూజ్యులైన వారిని ఎప్పుడు వాళ్ళు పూజనీయులే వాళ్ళు తప్పు చేసినా పూజనీయులే. అది ధర్మశాస్త్రం చెప్తుంది. అర్జునుడు అంటారు, ఈ రాజనీతి శాస్త్రము నేను తీసుకోలేని కృష్ణ, ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను నేను, ఎందుకంటే అది ఉత్తమమైనది అని అర్జునుడి వాదన. కానీ కృష్ణుడు ఏమంటారు ఇక్కడ, ఇది కల్మషము అంటున్నాడు అనమాట. సో ఇక్కడ అర్జునుడు పరిస్థితి ఏంటి కృష్ణుడు చెప్తున్నారు, ఓ పార్థ, పతనకారకమైన ఈ నపుంసకత్వమునకు లొంగకమును, నీకు ఇది తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము. సో కృష్ణుడు అంటున్నారు, ఇది హృదయ దౌర్బల్యమే. అంటే నువ్వు ధర్మాన్ని ఆచరించవలసిన నువ్వు క్షత్రియుడిగా, ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడివి నువ్వు ఎందుకు నీ స్వజనులను చూసి ఇంత భ్రాంతికి లోనవుతున్నావు అని చెప్పేసి కృష్ణుడి యొక్క వాదన అన్నమాట. సో తర్వాత అర్జునుడు చెప్తున్నాడు, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన,
పూజనీయులైన భీష్మ ద్రోణుల వంటి వారు నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను. ఓ కృష్ణ, నువ్వు సాందీపుని ముని నీ గురువు, ఉగ్రసేనుడు నీ యొక్క గ్రాండ్ ఫాదరు, మరి వాళ్ళని నువ్వు ఎదుర్కోగలవా? ఓకే అని ఒక అర్జునుడు మనోభావం అనమాట. అంటే నా గురువులైన వాటి భీష్ముడు నా పితామహుడైన వాళ్ళు నేనెట్లా బాణాలతో ఎదుర్కొనేది అని చెప్పేసి అర్జునుడు వాదన. ఇంకా అర్జునుడు చెప్తున్నానంటే వీళ్ళని జీవితాలను పణంగా పెట్టి జీవించుట కంటే వాళ్ళని చంపడం కంటే భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది. ఎందుకంటే ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. అంటే అర్జునుడు ఇందాక చెప్పాను కదా మీకు, వాళ్ళందరూ ఆలోచన మనోభావం ఏంది, ప్రాపంచిక లాభం ఉండొచ్చు, అందుకే వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళు పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించే సమస్తము రక్తంతో కలుషితమైనదే అని చెప్పేసి అర్జునుడు అంటున్నారు అన్నమాట. సో ఇక్కడ అర్జునుడు మళ్ళీ చెప్తున్నారు, ఓ కృష్ణ, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంకా యుద్ధము ఇంకా జరగడం సంసిద్ధంగా ఉంది. ఇక్కడ మేము జయించడమో లేదా వాళ్ళు జయించడమో ఏదో జరుగుద్ది. వాళ్ళు జయిస్తే ఓకే మేము రెడీగానే ఉన్నామని ఫస్ట్ చాప్టర్లో చెప్పారు. కానీ చూస్తుంటే ఓకే దేవాది దేవుడు మీరు మా పక్కన ఉన్న వరకు ఓకే వాళ్ళకి విజయలక్ష్మి భరించడం అసాధ్యము. సో యుద్ధం అంటూ జరిగితే మేమే గెలుస్తాము. ఓకే ఇట్లా అర్జునుడి యొక్క వాదంతో ఏది హితకరమైనదో తెలియకున్నాము. ధృతరాష్ట్ర పుత్రులను చంపి మేము జీవింపలేము, అయినను వారిప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉన్నారు. సో ఇది అర్జునుడు చెప్తున్నమాట. సో అర్జునుడికి ఇక్కడ బాగా ఇంకోటి అర్థమైంది. తన యొక్క ఈ హృదయ దౌర్బల్యము అనే ఏదైతే కృష్ణుడు చెప్పారో అర్జునుడు కూడా మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, నా యందలి ఈ కార్పణ్య దోషము, కార్పణ్య అంటే కృపణులు అంటారు. కృపణులు అంటే నారో మైండెడ్, ఓకే సంకుచిత మనస్తత్వం కలిగిన వారు, ఓకే ఈ కృపణ మనస్తత్వం కలిగిన వారు. సో అర్జునుడు అంటున్నారు, ఈ కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మమైన అంటే క్షత్రియ ధర్మముని ఓకే ఈ మోహము చేత నేను కోల్పోయాను. అంటే నా మనస్సు వికలమైంది, శాంతిని కోల్పోయాను. సో ఈ స్థితిలో నాకు ఏది హితకరమో తెలియకుండా ఉన్నది. ఓ కృష్ణ, నేను నిన్ను అడుగుచున్నాను, నిశ్చయముగా చెప్పుము, ఏది హితకరమో నాకు నిశ్చయముగా చెప్పుము. నేనిప్పుడు నీకు శిష్యుడు మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావింపము అంటూ అర్జునుడు కృష్ణుని వేడుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అర్జునుడికి ఈ యొక్క సంక్లిష్ట పరిస్థితి అంటే మనకి జీవితంలో వచ్చే కష్టాలు మనం కోరుకోకుండానే వస్తాయి కదా. అంటే నేను ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం రావాలనుకోను మనం, కానీ కష్టం వస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకొని, అంటే ఈ కష్టాలకి అతీతంగా నేను ఎప్పుడు నా జీవనం సాగించగలను అనేది మనం ఆలోచన ఉండాలన్నమాట. అందుకే మనకి చిన్నప్పటి నుంచి మనం చెప్తారు, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ అంటూ చెప్పుకొచ్చారు. సో మనం ఈ యొక్క లౌకికమైన ఈ సంబంధాలతో మనం ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. రోజుకి ఒక దినదిన గండం అన్నమాట మనకి. కానీ ఈ యొక్క కష్టాల్లో మనము అలవాటు చేసేసుకున్నాం మనం. అంటే మన యవ్వనం దశ నుంచి ముసలితనం వచ్చింది, ముసలితనం ఇంకా గొప్ప గొప్ప కష్టాలు ఉన్నాయి. అయినప్పటికీ ఓకే మనకు అలవాటైపోయింది బాడీ. ఇంకా చావు రెడీ అయినా కూడా ఓకే దానికి కూడా నేను సిద్ధపడి ఉంటాను అనమాట. కొంచెం ఆందోళన అయితే ఉంటుంది అంతే, కానీ ఇది ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే జీవితాంతం మొత్తం చదవలేదు. అంటే ఒక పిల్లవాడు పరీక్షా సమయానికి ఏమి చదవకుండా టెన్షన్ పడుతున్నట్టుగా అనమాట. అర్థమైందండి. ఒక పెద్దవాళ్ళు మా అమ్మమ్మ ఉన్నారు, చాలా ఆరోగ్యము ఇబ్బందిగా ఉంది. సో తను ఏం జరుగుతుంది, ఎప్పుడేం జరుగుతుందో నేను వేరే వాళ్ళకి కష్టం కలిగించకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటుంటుంది. అంటే తను ఏదో బాధలు చెప్పుకోలేదు, చెప్పుకున్న ఎవరికి అర్థం కాదు అనే ఒక
తనలో తను చాలా బాధపడుతుంటుంది. అంటే తన శరీరంలో జరుగుతున్న మార్పులకి, ఓకే, ఆ వృద్ధాప్యంలో ఎన్నో కష్టాలు దినదినము. అలాగే యవ్వనంలో కూడా కష్టాలు ఉన్నాయి. ఓకే, కానీ బాల్యంలో కష్టాలు ఉన్నాయి. కానీ రకరకాల కష్టాలు కాలాకి అతీతమైనవి. ఓకే, అని ఎప్పుడైతే మనం ఆలోచించగలుగుతామంటే, ఎప్పుడైతే ఈ టైంని మనము సర్పాస్ చేయాలనుకుంటామంటే భగవంతుని శరణు పొందితే అది జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ అర్జునుడు వెంటనే అర్థం చేసుకున్నాడు ఈ కష్టాన్ని. అంటే భగవంతుడు ఇక్కడ ఎవరు అని అర్జునుడికి ఒక డౌట్ లేదు, ఒక సందేహం ఏమి లేదు. అర్జునుడిలో కలిగిన మోహము అంటే ఒక మోహజాలం ఏర్పడింది కదా, అది కృష్ణుడి యొక్క లీల. కానీ ఆయనకు సంపూర్ణ అవగాహనలో ఉన్నాడు. ఎలాగైతేనండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. ఒకతను త్రాగుతాడు బాగా. త్రాగినంత మాత్రాన తన వైఫ్ ఎవరు, తన పిల్లలు ఎవరు మర్చిపోరు కదా. కానీ ప్రస్తుతానికి ఒక రకమైన మోహజాలంలో ఉన్నాడు, డ్రంకెన్ స్టేట్లో ఉన్నాడు అంతే. కానీ తన సంబంధాలు, తన ఫ్యామిలీ ఎవరు అన్నీ బాగానే గుర్తున్నాయి అన్నమాట. అలాగే అర్జునుడికి క్లియర్గా తెలుసు కృష్ణుడు దేవాది దేవుడు. భగవద్గీతలో ముందు అధ్యాయాల్లో చెప్తాడన్నమాట అర్జునుడు. పరం బ్రహ్మ పరం ధామ అని స్తుతిస్తాడన్నమాట అర్జునుడు. సో వెంటనే తను జరుగుతున్న ఓకే ఈ యొక్క దోషం, ఓకే తన హృదయ దౌర్బల్యము, ఓకే తను కోల్పోయిన శాంతిని తను చూసుకోగలుగుతున్నాడు. ఏది హితకరమో నేను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నేను వెంటనే ఓకే నీకు శరణు పొందుతున్నాను, ఓ కృష్ణ నీ ఉపదేశము నాకు కావాలి అంటూ వేడుకున్నాడు అన్నమాట. ఇది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన విషయం అన్నమాట. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క శ్లోకాన్ని మనం చెప్పుకోవాలి. ఓకే, నేను 18 వారాల్లో చెప్దామనే నేను అనుకున్నాను. కానీ నేను కొన్ని శ్లోకాలు వివరంగా చెప్తేనే ఆచరణ మనకు ఉంటుంది జీవితంలో అని కొంచెం నెమ్మదిగా చెప్తున్నాను. ఓకే, అందరూ దీనికి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇక్కడ అర్జునుడు అంటున్నారు, నా ఇంద్రియాలను దహింపజేస్తుంది, శోషింపజేస్తుంది. ఏది ఈ శోకము. తన అర్జునుడు పడుతున్న దుఃఖము ఏం చేస్తుంది? దుఃఖం అంటే ఏంటండి? ఇప్పుడు మన ఆనందం వస్తే మన ఇంద్రియాల ద్వారానే వ్యక్తపరుస్తాము. అలాగే దుఃఖం వస్తే కూడా ఆ ఇంద్రియాలను ఆవిరైపోతున్నాయి అన్నమాట. జయినట్టి అని చెప్పారన్నమాట. అటువంటి శోకమును తొలగించుకొని మార్గమును నాకు తెలియకుండా ఉన్నది ఓ కృష్ణ. అంటే అక్కడ అర్జునుడు గొప్పగా చెప్తున్నాడు, నేను ఈ దేవతల స్వర్గాధిపత్యము వలె, అంటే ఏకఛత్రాధిపత్యమున ఈ ప్రపంచాన్ని మొత్తము జయించి నిరాటంకంగా తను శత్రుశేషం లేని అటువంటి అర్థం చూసారా, అటువంటి రాజ్యాన్ని నేను సంపాదించినా కూడా ఈ యొక్క శోకమును తొలగించుకోలేను అని చెప్తున్నాం. అంటే తన పరిస్థితి చాలా సంక్లిష్ట విషమ పరిస్థితిలో ఉన్నారన్నమాట. నేను ఇక్కడ చదివంగానే నేను ఏదో అనుకున్నాను, లైఫ్ ఈజ్ అన్బేరబుల్. అది అర్జున పరిస్థితి అన్నమాట. ఒక్క నిమిషం కూడా ఈ యొక్క సంగ్రామంలో రథంలో నేను నిలబడలేకున్నాను అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. మరి ఆలోచించండి, ఈ సూసైడల్ టెండెన్సీస్ అంటారు చూసారా, అంటే జీవితంలో మనకి ఏదో ఆశించాము, ఏది మనం జరగనప్పుడు మన మనసు చాలా వికలమైపోతుంది. అప్పుడు ఏం చేయాలో తెలియదు. చాలామంది పిల్లల్లో ఈ మధ్య నేను ఎగ్జామ్స్లో సరిగ్గా చేయలేకపోయాను, కొన్ని మంచి ర్యాంక్ రానుకున్నాను, రాలేదు, కాలేజ్ రాలేదు, జాబ్ రాలేదు, ఓకే ఏదో లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, లేకపోతే తర్వాత లోన్స్ తీసుకున్నాము, ఏదో ఇబ్బంది, జాబ్ థ్రెట్స్ ఉన్నాయి. ఇట్లాంటి రకరకాల కష్టాల్లో మనుషులందరూ కారణాలు చెప్తారు. ఓకే, ఎందుకు నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ఏంది, దేని ప్రేరేపణ ఉంది అని చెప్తే ఇన్ని కారణాలు చెప్తారు. కానీ ఇక్కడ అర్జునుడి పరిస్థితి ఆలోచించండి. ఇంకొక చిన్న విషయం చెప్పుకోవాలి. అర్జునుడికి భీష్మ పితామహుడే తండ్రి అనుకుంటూ ఉంటాడు అన్నమాట చిన్నప్పుడు. ఎందుకంటే పాండురాజు లేడు. తను కుంతీదేవి అందరూ కూడా, అంటే 5 పాండవులు, కుంతీదేవి అరణ్యం నుంచి తీసుకొని వస్తారన్నమాట. ధృతరాష్ట్రుడు పంచన ఉంటారు. అర్జునుడు చాలా భక్తుడు, భీష్ముడు భక్తుడు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ రిలేషన్షిప్ అలాగే ఉందన్నమాట. ఎప్పుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి తండ్రిని సంబోధిస్తూ ఉంటాడు. అంతటి ప్రేమ అన్నమాట. కొన్ని రోజుల తర్వాత భీష్ముడు, నాయనా నేను ఈ తండ్రిని కాను, నేను ఈ పితామహుడిని అని చెప్తాడనమాట. అంటే ఆలోచించండి, అటువంటి బాంధవ్యం ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది ఆయన యుద్ధం చేయాలని.
మరి అది అన్బేరబుల్ పెయిన్ అనమాట. మరి ఇటువంటప్పుడు ఏం చేయాలి, అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలి అని ఎవరైనా తలిస్తే వెంటనే మనకి మనసుకి రావాల్సిందంటే, నేను భగవంతుడి శరణు పొందాలి. ఎలా పొందాలి శరణు? నేను గుడికి వెళ్తే భగవంతుడు మాతో మాట్లాడు కదా అంటే వెంటనే ఆచార్యులు మనం చెప్పారు, భగవంతుడు అర్చావతారంగా మనకి దీవెనలు అందిస్తున్నారు. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దర్శనం ఇస్తున్నారు. ఆయనకి మనము అర్చన చేసుకునే అవకాశము. అంటే పత్రం పుష్పం ఫలం తోయం ఇట్లా అన్నారు భగవంతుడు. ఓకే, అలా మనం అర్పించుకునే నివేదన చేసుకునే అవకాశం ఇచ్చారు. దానివల్ల మనకి సమస్త ఐశ్వర్యాలు కలుగజేస్తున్నారు. కానీ మనము భగవంతుణ్ణి దర్శించుకొని నాకు ఇది కావాలి అది కావాలని అనే కోరడం కానీ, ఏ రోజు నాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది, ఈ కష్టాన్ని ఎలా నేను సమూలంగా నేను అధిగమించగలను అని ఎవరు కూడా భగవంతుడు శరణు పొందడం లేదు. అలా శరణు పొందిన వారికి భగవంతుడు పరమాత్మగా వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇస్తారు, మార్గనిర్దేశం ఇస్తారన్నమాట. ఓకే, ఇక్కడ ఆచార్యులు ఉన్నారు, ఇక్కడ భగవద్గీతని చెప్తున్నారు, వాళ్ళు భగవద్గీతను వినండి. మీరు భగవద్గీతను వింటే మీకు అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని భగవంతుడు చెప్పగానే చెప్తారన్నమాట. మీకు ఒక ఉదాహరణ చెప్పాలండి. ఇక్కడ ఇది బుక్ మ్యారథాన్. మేము డిసెంబర్లో భగవద్గీతని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట ఇస్కాన్ సంస్థ నుంచి. సో ఒకనొక హోటల్లో ఇస్కాన్ తరఫు నుంచి కొంతమంది భక్తులు వెళ్ళి, మీరు వచ్చిన కస్టమర్స్కి మంచి మంచి రూమ్స్ ఇస్తారు కదా, కొంతమంది వచ్చి వెయిటింగ్ చేస్తూ ఉంటారు కదా, సో ఇక్కడ భగవద్గీత పుస్తకాలు పెట్టండి. ఓకే, అట్లాగే ప్రతి రూమ్లో కూడా పెట్టండి. వాళ్ళు బోర్ కొట్టినప్పుడల్లా కాస్త ఏదో పుస్తకం చూస్తూ ఉంటారు, ఇట్లా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు కాబట్టి ఇలా భగవద్గీత పెట్టండి అని చెప్తారు. సో ఆయన అనుకుంటారో ఎందుకు ఇవన్నీ అంటే, ఫ్రీగానండి, మీరు ఎవరైతే వాళ్ళు కొంటారో ఆ డబ్బులు మాత్రమే అని అన్ని రూమ్స్లో భగవద్గీతని పెట్టిస్తారన్నమాట. అయితే అనుకోకుండా ఒక కస్టమర్ వస్తారు. ఈ కస్టమరు ఒక రూమ్లో ఆయన రూమ్లో దిగడమే కారణం ఏంటంటే, తన ఫ్యామిలీకి దూరంగా ఉండి ఆ రూమ్లో తను ఉరేసుకొని అంటే సూసైడ్ చేసుకోవాలని అని వచ్చాడనమాట హోటల్కి. అతను అంత ఆలోచిస్తూ ఉన్నాడు, మనసంతా చాలా కష్టంగా ఉంటుంది కదా, ఇంకా సూసైడ్ చేసుకోవాలన్న సమయం వచ్చేసింది. ఎందుకో అక్కడ దూరంగా భగవద్గీత పుస్తకం కనబడింది. ఏంటి అని చెప్పేసి భగవద్గీతను తీసి జస్ట్ 4 పేజీలు నాకు చదివాడనమాట. అంతే. అర్జునుడికి వచ్చిన కష్టం కన్నా నా కష్టం ఏముందని చెప్పేసి అర్జునుడికి ఏమి ఉపదేశించారు భగవంతుడు అని చెప్పేసి ఇంకా ఇంట్రెస్ట్గా కొంచెం చదవడం స్టార్ట్ చేశారు. అది చేసిన తర్వాత ఆయన సూసైడ్ చేసుకోవడం మానేశారు అనమాట. ఆలోచనే పోయింది. ఆయన వచ్చి కింద ఆ హోటల్ యజమానితో చెప్తున్నారు, మీ హోటల్కి దిగడం వల్ల నాకు చాలా లాభం అయింది, చాలా శ్రేయస్సు నాకు చేరింది, నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇప్పుడు ఈ భగవద్గీత మీరు ఏదైతే పెట్టారో కానీ అది చదవడం వల్ల నా లైఫ్ మారిపోయింది, అసలు టర్నింగ్ పాయింట్ ఇక్కడ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందన్నమాట. సో ఇటువంటి గొప్ప సందేశం ఇస్తున్న ఈ భగవంతుడు మనకి గీతోపదేశంని మనము పక్కదారుల్లో ఆలోచిస్తున్నాం అన్నమాట. అంటే స్వలాభాల గురించి ఆలోచిస్తున్నాము. అంటే భగవంతుడు మనకి ఏమి నివేదిస్తున్నారు అనే దాని గురించి పక్కన పెట్టి నాకు ఇది కావాలి అది కావాలి అది ఎట్లా సంపాదించాలని మాత్రమే భగవంతుని ఆశ్రయం తీసుకుంటున్నాము. అక్కడ మనం చేస్తున్నాం తప్పనమాట. ఈరోజు ముఖ్యంగా నేను దీని గురించి చెప్తున్నాను. సో ఇక్కడ 2 శ్లోకం చెప్తామండి, ఒక 2 నిమిషాలు. సంజయుడు చెప్తున్నాడు, హృషికేశం గూఢాకేశ పరంతప. సంజయుడు పలికెను, శత్రువులను జయించు అర్జునుడు ఈ విధముగా పలికి శ్రీకృష్ణునితో గోవింద నేను యుద్ధము చేయను అని తెలిపి మౌనము వహించెను. కానీ ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. హృషికేశ ఏంటంటే సర్వేంద్రియాలని కృష్ణుడి ఆధీనంలో ఉన్నాయి. అందుకే అర్జునుడు అలా గూఢాకేశుడైన పరంతప అంటే శత్రు సంహారకుడు. పరంతప అంటే శత్రువుల్ని తను జయించే శక్తి ఉన్నవాడు అనమాట. ఓకే, శత్రువుల్ని అంటే ఛేదించే సంగ్రామంలో అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తిని పరంతప అన్నారు. అండ్ గుడాకేశ అజ్ఞానంతో ఉన్నవాడు కాదు అర్జునుడు, కానీ కృష్ణుడు హృషికేశుడు. అందుకే ఇలాగ అర్జునుడు భ్రాంతిలో ఉండి గోవింద గోవింద అంటే మన ఇంద్రియాలకు మన మనస్సుకు సంతోషాన్ని కలగజేసేది ఎవరంటే భగవంతుడే. ఓ గోవింద నేను యుద్ధము చేయను అని తెలిపి మౌనము వహించెను. ఇక్కడ ఏం చెప్పారంటే
కృష్ణుడు సేనయోరభయోర్ మధ్యే, ఓకే, ఓ భరతవంశీయుడా, ఓ ధృతరాష్ట్రుడా, ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు, ఓ భరతవంశీయుడా, ఓ ధృతరాష్ట్రుడా. ఆ సమయమున నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరు సేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునుడితో ఇట్లనను. ఓకే, ఇదండి ఇవాళ. ఓకే, సో నేను కరెక్ట్గా 9ంటికి ఈరోజు 2వ అధ్యాయంలో ఒక భాగం మాత్రమే మీకు చెప్పడం జరిగింది. సో ఒక సారాంశంగా ఈ యొక్క మన భగవద్గీతను చెప్పుకోవాలని చూస్తున్నాము. నేను ముఖ్యమైన అంశాలనే ఆచరణలో మనం ఏదైతే ఆలోచించాలో వాటి గురించి కొంచెం ప్రస్తావన ఎక్కువ చేస్తున్నాను. దయచేసి మీరు కొంచెం సమయాన్ని కేటాయించాలా. ఓకే, మనం 18 వారాలు కాబోయినా ఒక 2 వారాలైనా సరే ఈ చాప్టర్లో 72 శ్లోకాలు ఉన్నాయి. ఓకే, సో వచ్చే వారము 3వ వారము ఈ యొక్క 2వ అధ్యాయం మనం సంపూర్ణంగా మనం అవగాహన చేసుకుందాము. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇటువంటి పరిస్థితులు అర్జునుడికి ఏ రకమైన, అంటే ఆయన ఉన్న మనసు వికలమై ఉన్న పరిస్థితుల్లో రకరకాలుగా శ్రీకృష్ణుడు ఓకే ఆయన ఉపదేశిస్తున్నారన్నమాట. ఆ ఉపదేశము సారాంశం ఏంటంటే ఇక్కడ ఒక ఆచార్యులు మనం చెప్పారు. ఒక అమ్మాయి కొత్తగా పెళ్లి చేసుకొని కాపురానికి వచ్చింది. అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలో ఆ అమ్మాయికి సరిగా తెలియదు, ఎందుకు కొత్తగా వచ్చింది కాబట్టి. అత్తగారు చాలా తెలివిగలది, ఆచార్యులు భలే చెప్పారండి ఇది. అమ్మాయికి చెప్తేనేమో ఓ అత్తగారు నన్ను కోప్పట్టారు ఓకే అని చెప్పేసి అలిగి తను వాళ్ళ మధ్యలో ఉన్న బాంధవ్యం అనేది సరిగా ఉండకపోవచ్చు. అందుకని అత్తగారు ఏం చేశారంటే తన కూతుర్ని పెట్టుకొని, అమ్మాయి నువ్వు ఇలా చేయాలా, నువ్వు అలా చేయాలా అని కూతురుతో సంబోధిస్తుంది. అది అప్పుడు కోడలు విని, ఓ అత్తగారు ఇట్లా చేయమంటున్నారు, నేను కూడా ఇలా చేయాలని తెలుసుకుంటాను అనమాట. ఇక్కడ కోడలికి ఇబ్బంది లేదు, కూతురికి అంతకన్నా ఇబ్బంది లేదు, అత్తగారు కూడా పని జరుగుతుంది అనమాట. సో ఇక్కడ భగవంతుడు దేవాదేవుడు మనం మూఢులమైన అంటే భగవంతుడు ఎవరు తెలుసుకోలేము. ఆయన వచ్చి నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అంటే ఆయన ఎవరు నన్ను శాసించేది అని చెప్పేసి మనం అసలు ఆచరణే చేయడం కాదు కదా, ముందు ఆయన భగవంతుడేనా అని మనం ఒక సందేహం ఏర్పడచ్చు. ఓకే, భక్తవత్సలుడు అనేది మన అర్థం కాకపోవచ్చు మనకి. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఓకే ఇక్కడ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు, అర్జునుని సెలెక్ట్ చేసుకొని తన భగవద్గీత ఉపదేశం చేస్తున్నారు. ఎలాగా ఆయననే మోహజలంలో పడేశారు అవునా మొదట. తర్వాత అర్జునుడు చెప్తున్న రాజనీతి ధర్మాలు మొదటగా, తర్వాత ఇంకా ఫస్ట్ మీరు చెప్తున్న రాజనీతి శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు అన్నీ వివరణ చేశారు అర్జునుడు. గురు శిష్య పరంపరానుగతము అంటే అందరి నుంచి విన్న ఓకే, అంటే కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు ఆయనకి ఎంతో బోధించారు చిన్నప్పటి నుంచి. ఆయనకి ఎన్నో అస్త్రాలు ఉన్నాయి, సవ్యసాచి ఇటువంటి గొప్ప యోధుడు. మరి అటువంటి వ్యక్తి కూడా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కూడా. ఓకే, మరి అటువంటి వారికి ఎవరు దిక్కు అంటే దేవుడే దిక్కు, భగవంతుడే దిక్కు. ఓకే, అనాథ ఎవరంటే భగవంతుని ఆశ్రయం పొందని వారిని అనాథ. ఎవరైతే భగవంతుని ఆశ్రయం పొందుతారో వాళ్ళని సనాథ అన్నారు. ఓకే, సో ఇక్కడ భగవంతుడు సనాతన ధర్మాన్ని బోధిస్తూ ఉన్నారన్నమాట. ఓకే, అది మీకు వృత్తాంతంగా చెప్తున్నాను. అంటే మనము సనాతనము, భగవంతుడు సనాతనము, ఆయన ధామము దివ్య ధామము సనాతనము. మనము భగవంతుడితో మన సంబంధాన్ని అవగాహన చేసుకొని ఆ సనాతన ధామానికి చేరుకోవడాన్నే సనాతన ధర్మము అని చెప్పారన్నమాట. ఆ సనాతన ధర్మమే మన భగవద్గీతలో మనం రకరకాలుగా వివరణ చేస్తున్నారు మనకి అవగాహన కావడానికి. అంటే ఎల్కేజీ పిల్లవాడికి అర్థం కావాలి, ఓకే, బీటెక్ చదివిన వాళ్ళకి అర్థం కావాలి. సో బీటెక్ చదివే వాళ్ళు కూడా ఇదే 700 శ్లోకాలే. ఎల్కేజీ పిల్లవాడికి కూడా 700 శ్లోకాలే. కానీ ఎల్కేజీ పిల్లవాడికి కొంచెం అర్థం అవుద్ది. అదే శ్లోకాలు చదవగా బీటెక్ గ్రాడ్యుయేషన్లో ఈ 700 శ్లోకాలు ఇంకొక మనకి సంపూర్ణ అవగాహన జరుగుతుందన్నమాట. అందుకే ఆచార్యులు ఈ భగవద్గీత జీవితాంతము వాళ్ళు అదే బలిస్తున్నారన్నమాట. మీరు చూడండి, చాలామంది గొప్ప రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వీళ్ళందరూ ఈ భగవద్గీత మీద భాష్యాలు రాశారు. ఓకే, భగవద్గీత మీద ప్రవచనాలు చెప్తా ఉన్నారు. మనకి శ్రీ చైతన్య మహాప్రభు, ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని దేశాలకు వెళ్ళినా భగవద్గీత ఉపదేశాన్నే చెప్తూనే వచ్చారన్నమాట. అంటే అంత ప్రాముఖ్యమైనది. మరి ఇంతమందికి ప్రాముఖ్యమైన ఈ భగవద్గీతని ఈరోజు మనం ఓకే ఆచార్యుల ఆశీస్సులతో మనం అర్థం చేసుకునే అవకాశం ఓకే
ఆ మహద్భాగ్యం కలిగింది. సో మనందరము హరే కృష్ణ మంత్రం జపిస్తూ ప్రతి దినము భగవద్గీతని రోజు ఒక్క శ్లోకంని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము అని సంకల్పం అనేది మనకు ఏర్పడిందా మన జీవితం ధన్యమవుతుంది. హరే కృష్ణ. ఇంతటితో ఈరోజు క్లాస్ ముగిద్దాము. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జై. समावेत गौर भक्त वृंद की जय. जगद्गुरु शिला प्रभुपाद की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. అందరికీ ధన్యవాదాలు.